హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మపులవర్తి వ్లాగ్స్. చలికాలం కదండి, మీ స్కిన్ అంతా ముడతలు పడిపోయిందా? బాగా స్కిన్ దగ్గరకు అయిపోయిందా? ముసలి చర్మంలాగా అయిపోయిందా అండి? బాగా కలర్ తక్కువగా అయిపోయారా ఈ చలికి? అలాంటి వాళ్ళందరికీ ఒక మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి. ఆ ఫేస్ ప్యాక్ దేంతో తయారు చేస్తాము, ఎలా తయారు చేస్తాము అనేది మీరు చూడండి. మీ వయసు కన్నా కూడా 10 సంవత్సరాలు తక్కువగా కనిపిస్తారండి. అంత 30లో 20 లాగా, 40లో 30 లాగా అలా కనిపిస్తారనమాట. యంగ్గా వచ్చేస్తుంది. ఈ చలికి పాడైన చర్మం అంతా కూడా మీకు కవర్ అవుతుందన్నమాట ఈ ప్యాక్ తోటి. ఇక మచ్చలు లాంటివి, మొటిమలు లాంటివి అన్నీ పోయి, మీ స్కిన్ డ్యామేజెస్ అన్నీ తొలగిపోయి అందమైన చర్మం మీ సొంతం అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను బిర్యానీ రైస్ తీసుకున్నానండి. బౌల్లో వేసాను కదా, ఊరక జస్ట్ ఏం బియ్యం అనేది మీకు చూపించాను. బిర్యానీ రైస్ అయితే బాగుంటాయండి, అవి వేసుకోండి. అవి లేనప్పుడు నార్మల్ రైస్ వేసుకోండి. ఒక 2 స్పూన్లు వేసానండి. వీడియో చూస్తూ ఒక్క లైక్ కొట్టండి ప్లీజ్. ఫ్లాక్స్ సీడ్స్ అండి, అవిసె గింజలు 2 స్పూన్లు. ఇవి ఎందుకంటే ముడుచుకుపోయిన చర్మం విప్పారటానికి, స్కిన్ టైట్గా రావటం కోసం. అలా 2 స్పూన్లు చొప్పున వేసుకున్న తర్వాత మనం పావు గ్లాసు వాటర్ని వేసేసుకున్నాం అందులో. అప్పుడు ఒక నిమ్మకాయ, తాజా నిమ్మకాయని తీసుకొని దాన్ని 4 ముక్కలుగా కట్ చేసేసి అందులో ఒక్క ముక్కని వేసి స్టవ్ వెలిగించేసి మీడియంలో పెట్టేసి ఉడికించుకోవాలండి. మనకి రైస్ ఉడుకుతుంది కదా, మరి మెత్తగా కాకుండా నేను చూపిస్తాను. అలా రైస్ ఉడికే అంతవరకు మనం ఉంచుకోవాలి. మీడియంలో ఉంచుకొని బాగా వాటర్ వేసాం కాబట్టి వాటర్ అంతా ఇంకిపోయేలాగా ఉంచుకోబడలేదండి. చూడండి, మనం రైస్ని అలా పట్టుకుంటే తునుగుతుంది కదా, ఇంకా కొంచెం మెత్తగా ఉడకాలి. అది మీడియంలో ఉంది కాబట్టి ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు నేను తీసుకున్న బంగాళదుంప సైజుది మీరు ఒక బంగాళదుంపని తీసుకోండి. అలా శుభ్రంగా పైన పొట్టు తీసేసిన తర్వాత మనం కడిగి శుభ్రంగా కాటన్ క్లాత్ తోటి మనం తుడుచుకోవాలన్నమాట. నేను అన్నీ రియల్గా చూపిస్తానండి. చాలామంది బంగాళదుంప అలా స్లిప్ అయ్యి కింద పడింది కదా చేతిలో నుంచి, అలా పడింది వాళ్ళు ఎడిటింగ్లో కట్ చేసి అలా చూపిస్తారండి. నేనైతే అలా కాదు, కింద పడింది కదా దాన్ని తీసిన విధానం కూడా మీకు చూపిస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే జనరల్గా ఎవరికైనా అలా కింద పడుతూ ఉంటాయి, జారి పడుతూ ఉంటాయి. మన కింద బండ అనేది శుభ్రంగా ఉంటుంది కాబట్టి జస్ట్ ఎప్పుడైనా స్లిప్ అయ్యి ఆ బండ మీద పడినా కూడా తీసి మనం యూస్ చేసుకోవచ్చండి. మట్టి, మశానము అలా వాటిట్లో పడితే తప్ప. ఇలా ఒక్క దుంప తురుముకుంటే చూడండి ఎంత తురుము వచ్చిందో. ఆ తురుము అంతా మనం ఇప్పుడు ఈ ప్యాక్లో యూస్ చేస్తామండి. మీకు మొటిమల వల్ల వచ్చిన మచ్చలు కానివ్వండి, పిగ్మెంటేషన్ లాంటి దానికి కూడా ఈ బంగాళదుంప తురుము వేస్తున్నాం కాబట్టి ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఫ్లాక్స్ సీడ్స్ వేసాం కాబట్టి అది ముడతలకి, వ్రింకిల్స్కి, మన స్కిన్ని స్టిఫ్గా చేయటానికి, ఈ చలికి ముడుచుకుపోయిన చర్మాన్ని వికసించేలాగా చేయటానికి ఈ ఫ్లాక్స్ సీడ్ జెల్ అనేది ఎంతో బాగా తోడ్పడుతుందండి. అలాగే మన స్కిన్ అనేది షైనింగ్గా ఉండటానికి మనం రైస్ వేసాం కదా, ఉడికిపోయిందండి చూసారు కదా. మరి మనం రైస్ తింటాం కదా, పొడి పొడిలాడుతూ పులిహోరకు కలుపుకునే విధంగా ఉడకాలండి. కొందరు మెత్తగా వండుకుంటారు, కొంచెం అంత మెత్తగా కూడా అవసరం లేదు. మెతుకంతా ఉడికిపోయింది కదా, అన్నం మెతుకు అలా ఉడికించుకొని వేడిది తీసి ఆ బంగాళదుంప తురుము మీద వేసేసుకొని చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లో వేసేసుకొని బాగా మెత్తగా మనం ఇంకా వాటర్ ఏమి వేసుకోకూడదండి, మిక్సీ పెట్టేసుకోవాలి. కొంచెం లూజ్గా అయినా ఉంచుకోండి అమ్మా. నేనైతే మీకు అలా చూపించాను కదా, కొంచెం పల్చగా కావాలనుకునే వాళ్ళు వాటర్ ఉండగానే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా ఉంటే చిక్కటి పేస్ట్ లాగా వచ్చేసిద్ది ప్యాక్. కొంచెం లూజ్గా మీకు కావాలి ప్యాక్ అనేది అనుకుంటే కొంచెం వాటర్ ఉండేటప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూడండి, అలా ప్యాక్ అనేది మనకి అలా చిక్కటి గుజ్జులాగా దిగిపోతుంది కదా. అలా మొత్తం పైన ఆ పిప్పిలాగా ఉంటుంది కదా, ఫ్లాక్స్ సీడ్స్ అవి వేసాం కాబట్టి
అదంతా మనకి స్ట్రైనర్లో ఉంటుందండి. అలా స్ట్రెయిన్ చేసుకోండి. లేదంటే కాటన్ క్లాత్ ఏదైనా ఉంటే అందులోనైనా సరే మీరు ఆ జ్యూస్ని క్రీమ్ లాగా వచ్చే జ్యూస్ని మీరు తీసుకోవచ్చు. అలా కంటే కూడా మనం స్ట్రైనర్లోనే మనకి బాగా వస్తుందన్నమాట ఈ ఫేస్ ప్యాక్ అనేది. చూస్తున్నారు కదా, ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి, వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఒక అర స్పూన్ వేసానండి. ఈ విటమిన్ ఆయిల్ చూడండి ఒక పావు స్పూను వేస్తున్నాను. ఎందుకంటే దాదాపు పావు కిలో ప్యాక్ అనేది నేను రెడీ చేశాను కాబట్టి మీకు అది. బాదం ఆయిల్ ఒక అర స్పూను చూస్తున్నారు కదా. ఇవన్నీ వేసుకొని మనం న్యాచురల్ ఫేస్ ప్యాక్ మన స్కిన్కి అప్లై చేసుకుంటే ఇది రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ అండి. మంచి సువాసన కోసం అండి. వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేసుకోండి. ఓకే అండి. ఇప్పుడు ఆ ఫేస్ ప్యాక్ అంతా కూడా బాగా మిక్స్ చేస్తున్నాను కదా ఈ ఆయిల్స్ వేసి. వర్జిన్ కోకోనట్ ఆయిల్ అండి. మీరు ఇంట్లో ఉన్న కోకోనట్ ఆయిల్ వేసుకుంటానంటే ఎన్నో రోజులది డేట్ అయిపోయింది అలా వేసుకోబాకండి. ఎందుకంటే స్కిన్కి ఏవైనా సరే తాజావి వేసుకోవాలి. ఇప్పుడు నేను వేసిన ఆయిల్స్ అన్నీ కూడా ఈ విటమిన్ ఆయిల్, బాదం ఆయిల్, కోకోనట్ ఆయిల్, రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ అన్నీ కూడా పద్మాస్ ప్రొడక్ట్స్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఈ ప్యాక్ కావాలన్నా కూడా మేము రెడీ చేసి పంపిస్తాము. కానీ మీరు ఇంట్లో చేసుకుంటేనే చక్కగా మీకు డబ్బులు మిగులుతాయండి. ఖర్చు లేకుండా మీరు ఇంట్లో చేసుకొని పెట్టుకోండి. చూడండి, మనం హ్యాండ్ మీద పెట్టుకుంటుంటేనే ఎంత స్టిఫ్గా అనిపిస్తుందో. అది ఒక 20 మినిట్స్లోనే ఈ ప్యాక్ అనేది బాగా ఆరిపోతుందండి. చర్మం మనకి స్టిఫ్గా వచ్చేస్తుంది. అప్పుడు వాటర్ తోటి బాగా రబ్ చేస్తూ మీరు కడిగేసుకోవాలి. చర్మం కాంతివంతంగా చేస్తుందండి. మనం రైస్ వేసాం కదా, మీరు ఏ రైస్ అయినా వేసుకోండి. అలాగే మొటిమలు మచ్చలు తగ్గించడానికి కూడా ఎంతగానో తోడ్పడుతుంది. చూస్తూ ఉన్నారు కదా మీరు, నేను ఎంతలో తయారు చేసి చూపించాను. అలాగే కొలాజన్ పెంచడానికి కూడా చర్మం యొక్క కొలాజన్ ఉత్పత్తిని పెంచి మృదువుగా యవ్వనంగా కనిపించేలాగా కూడా ఈ ఫేస్ ప్యాక్ అనేది మీకు చేస్తుందండి. వారంలో 2 సార్లు పెట్టుకుంటే చాలు. మీరు చక్కగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు యంగ్గా మీ చర్మాన్ని శుభ్రం చేసి టోనర్ లాగా కూడా వాడచ్చు అనమాట. అంత బాగా పనిచేస్తుంది ఇది. మీకు సున్నితమైన అందమైన చర్మాన్ని సొంతం చేస్తుంది ఈ ప్యాక్ అనేది. ఇలా మీరు ఇంట్లో తయారు చేసుకొని చక్కగా పెట్టుకోవచ్చు. లేదు కాదు అనుకుంటే తప్ప నా దగ్గర ఆర్డర్ చేసుకోమాకండి. ఎందుకంటే మీకు అమౌంట్ ఖర్చు అవుతుందండి. మన దగ్గర కొనుక్కోవాలంటే ఎంతో కొంత ఖర్చు అవుతుంది కదా. అలా నేనైతే స్వచ్ఛంగా తయారు చేసి పంపిస్తానండి నా కస్టమర్లకి. అడిగితే కనుక లేదు అంటే మీరు ఇంట్లోనే నేను చూపించిన విధంగా ఈజీగా చూపించాను కాబట్టి చేసుకొని మీ అందాన్ని పెంచుకోండి. మీరు మీ వయసు కంటే కూడా 10 సంవత్సరాలు తక్కువగా కనిపిస్తారండి. ఈ ప్యాక్ అనేది వేసుకున్నందువల్ల ఇంకా యంగ్గా కూడా కనిపిస్తారనమాట. నేను ఇంకా చెప్పట్లేదు మీకు, అంత బాగా ఉంటుంది. మీ స్కిన్ అనేది అంత స్టిఫ్గా వస్తుంది. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరు కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఏ రకమైనటువంటి కెమికల్స్ లేవు కదా. చక్కగా ఇంట్లో చేసుకున్నావు కాబట్టి స్కిన్ అనేది సాగినట్టున్న ముడతలు పడిన స్కిన్ కానివ్వండి, మచ్చలు ఉన్నది కానివ్వండి, ఎలాంటి చర్మమైనా సరే మీరు అందంగా తెచ్చుకోవచ్చు మీ స్కిన్ని. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.